ఆళ్లగడ్డ మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే బహిరంగ వేలాలను గుట్టుచప్పుడు కాకుండా లోగుట్టుగా నిర్వహించి ఔరా అనిపించుకుని తమ స్వామి భక్తిని చాటుకున్నారు. అధికారుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడైనా మున్సిపాలిటీలలో ఆదాయం సమకూర్చే వాటికి బహిరంగ ప్రకటన ఇచ్చి అనంతరం వేలాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆళ్లగడ్డ మున్సిపల్ అధికారులు ఇటువంటి నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికార అండ చూసుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా వేలాలు నిర్వహించడం వెనుక పెద్ద హస్తమే ఉన్నట్లు తెలుస్తుంది. బహిరంగ ప్రకటన ఇవ్వకుండా మున్సిపల్ కార్యాలయంలో టెండర్ల వివరాలు ఏమాత్రం ప్రచురించకుండా లోగుట్టుగా పట్టణంలో దినసంత, వారపు సంత, కబేలాల సంత, వాహనాల రుసుం వంటి వాటికి 4 గోడల మధ్యలో నలుగురిని కూర్చోబెట్టి వేలాలు నిర్వహించడం చర్చనీయంగా మారింది. మున్సిపల్ అధికారులు బహిరంగ వేలాలను లోగుట్టుగా నిర్వహించి తమ స్వామి భక్తిని చాటుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వేలాలు నిర్వహించడం చర్చనీయంగా మారింది. కాంట్రాక్టర్లు ముందుగానే సిండికేట్గా మారి అధికారులతో కుమ్మక్కై ఒకే వర్గానికి చెందిన వారు మాత్రమే పాల్గొని మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించిన ధర కంటే కాంట్రాక్టర్లు రెండింతలు అధికంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. వేలాలను బహిరంగపరచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ అధికారులు నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని, లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీకి సంబంధించిన టెండర్లను బహిరంగ ప్రకటనలు లేదా కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేసి వేలాలు నిర్వహించాల్సి ఉండగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం వెనుక అవినీతి తిమింగలాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.